भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ ప్రభుస్ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కొంతమంది డివోటీస్ మన సెషన్ లో జాయిన్ కావడం అనేది జరిగింది. వారందరినీ వెల్కమ్ చేస్తూ చక్కగా ఇలానే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఆహ్వానిస్తూ మనము ఒక 3 times హరే కృష్ణ మంత్రం చెప్తామండి. చేతులు పైకి లేపి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Thank you so much, Prabhu and Mataji. Before I start, I have to the blessings of all the Samul Vaishnavis and Vaishnavas present here. Mugam karoti vachalam pangam langayate girim yat krupataham vande Shri Guru Dirataranam Paramananda Madhavam Shri Chaitanya Ishwaram. మన కలియుగంలో మీరు ఇంకో మెట్ట ఎక్కారని చెప్పవచ్చు. ఎవరైతే వాళ్ళ ఫస్ట్ టైం డివోటీస్ జాయిన్ అయ్యారో, స్వరూపారాణి మాతాజీ చాలా మంది డివోటీస్ జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. లక్ష్మీ మాతాజీ కూడా జాయిన్ అయ్యారు, ఉమా మాతాజీ కూడా జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. ఈ కలియుగంలో నేను చెప్పాను కదండి, అంటే భక్తియుక్త సేవలు చేద్దాం, భక్తియుక్త మార్గంలో వెళ్దాం అన్న డివోటీ చాలా అర్థం. అందులో మీరు 2వ మెట్టు కూడా ఎక్కేసి ఇక్కడ ఈ క్లాసెస్ అనేది జాయిన్ కావడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఆలోచించకండి, అంటే అరే 18వ అధ్యాయం జరుగుతుంది, నేను మొదటి నుంచి నేర్చుకోవట్లేదు అని ఎప్పుడు అనుకోకండి. నేను చెప్పాను కదండి, భగవద్గీతలో ఏ శ్లోకం తీసుకున్నా కూడా మన జీవితం తరింప చేయడానికి ఒక్కో శ్లోకం కూడా చాలు. అలా మీరు మొదటి మెట్టు అనేది ఇక్కడ ఇవాళ 18వ అధ్యాయం నుంచి వాళ్ళు నేర్చుకోబోతున్నారు. 18వ అధ్యాయంలో మొత్తం సమ్మరీ, అంటే మొత్తం భగవద్గీతలో ఏం చెప్పారో అదంతా సమ్మరీ చేసుకుంటా దేవదేవుడు అర్జునుడికి చెప్పారు. అండ్ ఈ క్లాసెస్ లో ఈ భక్తి యోగా ఎట్ హోమ్, అంటే భక్తి అనేది ఇంట్లో కూర్చొని మనం ఎలా చేయొచ్చు అన్న విధానం గురించి ఈ క్లాసెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రోజు ఉంటుందండి క్లాస్. మీరు ఆసక్తి ఉన్నట్టయితే ప్రతి రోజు మీరు క్లాస్ లో జాయిన్ కావచ్చు. నా సజెషన్ ఏంటంటే, ఈ క్లాస్ లో జాయిన్ అయినట్టయితే మీరు అందరు మాతాజీ ప్రభు శ్లోక మనం ఈ క్లాస్ లో నేర్చుకుంటాం. 108 ముఖ్యమైన శ్లోకాలు నేర్చుకుంటాం. ఈ 18వ అధ్యాయంకి వచ్చేసాం అంటే దాదాపు ఈ మాసంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ అనేది సైకిల్ మళ్ళీ కంటిన్యూ చేస్తాము. మీరు ఇక్కడ ఉంటూ మళ్ళీ నెక్స్ట్ సైకిల్ కూడా మీరు కంటిన్యూ చేయవచ్చు. అండ్ నేను చెప్పాను కదండి, ఈ భక్తి అంటే ఇంట్లో కూర్చొని చక్కగా భక్తి ఎలా చేయాలి, మనం సాధన ఎలా చేయాలనే విషయాల గురించి ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ అదే కాకుండా భగవద్గీత శ్లోకం కూడా నేర్చుకుంటామండి. ఒక చిన్న మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ ద్వారా క్లాస్లోనే మేము శ్లోకం కూడా నేర్చుకుంటాం. అండ్ దాని తర్వాత మాతాజీస్ అందరూ శ్లోకాన్ని చదివిన తర్వాత, అనువాద భాష్యం చదివిన తర్వాత మాతాజీస్ కానీ ప్రభుజీస్ కానీ ఇక్కడ ఇవాళ భవన మాతాజీ క్లాస్ తీసుకుంటున్నారు. అలా భువన మాతాజీ వాళ్ళ క్లాస్ తీసుకుంటారు. రేపు నాది ఉంటుంది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివోటీ వచ్చేసి మీ క్లాస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా చక్కగా ఇంట్లో కూర్చొని మనం కలియుగంలో చక్కగా అటు ఇటు వెళ్ళకుండా చక్కగా మనం కూర్చొని ఈ క్లాసెస్ అనేది వినవచ్చు. అండ్ మొదట్లో మీకు కొద్దిగా, అంటే స్పీకర్ చేంజ్ అయినప్పుడు కొద్దిగా మీకు కొద్దిగా ఏదో చేంజ్ అయినట్టు అనిపిస్తుంటదండి. జనరల్ గా మార్పు మంచిదే అంటారు కదా, కొద్దిగా నినాదాలు అని వింటుంటాం. నిజంగా ఇవన్నీ మన భౌతికలకి చీటింగ్ చేసి అలా చెప్పారు అనిపిస్తుంటది మనకి. మార్పు మంచిది ఏంటంటే, అందరి దగ్గర విన్నప్పుడు మనకి అందరిలో డిఫరెంట్ రసాస్ ఉంటాయి. మనం చూసినట్టయితే మరి చాలా మంది డివోటీస్, కొంతమందికి ఫ్రూట్స్ లో చూసినట్టయితే కొంతమంది మ్యాంగో ఇష్టం ఉంటుంది, కొంతమంది సపోటా ఇష్టం ఉంటుంది, కొంతమందికి అరటిపండు ఇష్టం ఉంటుంది. అలా డిఫరెంట్ ఫ్రూట్స్ అనేది ఇష్టం ఉంటుంది. కానీ ఫ్రూట్ సలాడ్ అంటే అందరికి ఇష్టం అండి, అవునా కదా? హరే కృష్ణ. అన్మ్యూట్ ఆప్షన్ ఉందా మొత్తం? Yes, Prabhuji. Yes, Prabhuji. ఫ్రూట్ సలాడ్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది కదా. ఒక్కొక్క స్పీకర్ వచ్చేసి మీకు ఒక్కొక్కరు చక్కగా నేర్పిస్తుంటారు. ఇవాళ కూడా నేను చెప్పాను కదండి, మనకి ఇవాళ భువన మాతాజీ క్లాస్ తీసుకుంటారు. రేపు నేను తీసుకుంటాను. మోస్ట్లీ దేవదేవుడి కృప ఉంటుంది, రేపు వచ్చి నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అలా మీరు రెగ్యులర్ అనేది క్లాసెస్ వినండి. ఇవాళ మనకి భువన మాతాజీ తను మనకి గౌరంగవాణి టీం కి చాలా అద్భుతమైన సేవలు అందిస్తుంటారు. తను మంచి, అంటే క్వాలిఫికేషన్ ఉండి కూడా ఇలా వాలంటరీ సర్వీస్ చేయడానికి ముందుకు అనేది రావడం జరిగింది. తను బెంగళూరులో ఉండి ఇలా ఆన్లైన్ క్లాసెస్ లో హెల్ప్ అనేది చేస్తుంటారు. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మామ్, ప్లీజ్ గో అహెడ్. Thank you, Prabhuji, for giving me this opportunity. So class starts చేయమంటారా ప్రభు? ఎస్ మదర్, ప్లీజ్ గో అహెడ్. Okay. So Hare Krishna Mataji and Prabhuji, Dandavat Pranam to everyone. Okay.
సో పోయిన క్లాస్లో మనకి పద్మావతి మంచి మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా 18.42 శ్లోక. సో దాంట్లో ఏం తెలుసుకున్నారు, ఎవరైనా చెప్పగలరా? 1 పాయింట్ ఆర్ 2 పాయింట్స్. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ. 42 సమోదస్తమ అంటే ఉత్తమ బ్రాహ్మణి యొక్క క్వాలిటీస్ ఏమేవైతే ఉంటాయో, మనకున్న చాతుర్వర్ణ్యంలో మెయిన్ ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు. సో బ్రాహ్మణులకు ఉండే లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. పీస్, టాలరెన్స్, సెల్ఫ్ కంట్రోల్, ఆస్టరిసిటీ, క్లెన్లీనెస్, హానెస్టీ, నాలెడ్జ్, వీటన్నిటి గురించి కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా వాళ్ళకి సహజమైన లక్షణాలు అనేవి కూడా చెప్పారు. సో ఎలా అయితే సహజంగా బై నేచర్ వస్తాయో అలాంటి వాళ్ళని మనం బ్రాహ్మణుల కింద అంటాము అని చెప్పారు మాతాజీ. ఏ శ్లోక మాతాజీ నేర్చుకున్నది? 18.42 శ్లోక చెప్పండి. సమోదమస్తపః శౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. హరే కృష్ణ. 18.42 కదా? ఓకే. సో బ్రహ్మ మాతాజీ ఒక్క నిమిషం. ఇక్కడ మాతాజీ పౌర్ణి మాతాజీ క్లాస్ లో నేర్చుకున్నారండి. ఈ శ్లోకం క్లాస్ లో నేర్చేసుకున్నారు. అంటే ఈ క్లాస్ లోనే మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అలా మీరు కూడా నేర్చుకోవచ్చు. వినండి, కొద్దిసేపు విన్నట్టయితే మీకు అర్థమవుతుంది. మాతాజీ రాజు. ఎస్ మాతా, ప్లీజ్ గో. ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. సో మనం 18.42 శ్లోకాల్లో తెలుసుకున్నాం అనమాట ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉంటాయి అని. సో ఆ ప్లాట్ఫామ్ కి రీచ్ అయినప్పుడు లైక్ బ్రహ్మన్ రియలైజేషన్ ఆ ప్లాట్ఫామ్ కి రీచ్ అయినప్పుడు మనము లైక్ మెటీరియల్ అటాచ్మెంట్స్ అవన్నీ లైక్ మనం ప్యూరిఫై అవుతూ ఉంటాం అనమాట. సో ఈ రోజు మనం చర్చించబోయే శ్లోకాలో కృష్ణ 1 స్టెప్ ఫర్దర్ వెళ్తారనమాట. ఏమంటారంటే చూద్దాం. నేను పీపీటీ షేర్ చేస్తాను, మనం శ్లోకాన్ని రిసైట్ చేద్దాం. ఇక్కడ ఏమంటారు కృష్ణ? బ్రహ్మభూత ప్రసన్నాత్మా నోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సో ఎవరైనా ముందుకు వచ్చి చదువుతారా? 4 times చదవాలి ఒక్కొక్క లైన్. హరే కృష్ణ. అర్చన కృష్ణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. నేను చెప్పాక రిపీట్ చేయండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా బ్రహ్మభూత ప్రసన్నాత్మా బ్రహ్మభూత ప్రసన్నాత్మా బ్రహ్మభూత ప్రసన్నాత్మా బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి 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 సమః సర్వేషు భూతేషు 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 మద్భక్తిం లభతే పరాం. మద్భక్తిం లభతే పరాం మద్భక్తిం లభతే పరాం మద్భక్తిం లభతే పరాం మద్భక్తిం లభతే పరాం. థ్యాంక్ యూ మాతాజీ ముందుకు వచ్చి చదివినందుకు. నెక్స్ట్ పావని మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు 2 lines చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఎస్ మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి 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 సమా సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం
సమः సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, ముందుకు వచ్చి చదివినందుకు. రుద్ర మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఎంటైర్ శ్లోక 4 times చదవాలి. నేను ఒకసారి రిపీట్ చేస్తా. యూ హావ్ టు రిపీట్ 4 times. ఓకే. ఓకే మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమా సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరా. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, ముందుకు వచ్చి చదివినందుకు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెవెల్ చాలా ఈజీగానే ఉంటుంది. 1 minute. సో ఎవరు చదువుతారు? నాగమణి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 11 స్టార్ట్. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం పరాం గతిం. నో మాతాజీ, లాస్ట్ మళ్ళీ ఒకసారి చదవండి. హరే లాస్ట్ కృష్ణ మాతాజీ. మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ. హరే బోల్. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ స్నితిక, హరే కృష్ణ. స్నితిక మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి నమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సంతోషిని మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. జయశ్రీ మాతాజీ, హరే కృష్ణ. హలో, హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. బ్రహ్మభూత సన్నాత్మా న శోచతి న కాంక్షతి నమః సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం. హరి 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 బోల్ మాతాజీ. సో గుడ్ మాతాజీ. ఇప్పుడు లెవెల్ 2. నరేంద్ర ప్రభు, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ, ఓకే క్షమించండి. లేదు మాతాజీ, నా ఫోన్ పనిచేయడం లేదు, అందుకే ఆయన తీసుకున్నాం మీ మాతాజీ. పేరు మాతాజీ? కృష్ణకుమారి మాతాజీ. ఓకే మాతాజీ, సరే చెప్పండి మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. కరెక్టేనా హరి మాతాజీ? హరి బోల్. ఎస్ మాతాజీ, కరెక్ట్. సో గుడ్ మాతాజీ. హరి హరి బోల్. నెక్స్ట్ శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్. థ్యాంక్ యూ సో సో మచ్ గుడ్ మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకొకరు ఇంద్రా బోయినా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్. సో గుడ్ మాతాజీ. ఇప్పుడు థర్డ్ లెవెల్ కి వెళ్ళిపోదాం. థర్డ్ లెవెల్
హరే కృష్ణ పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామ్ ప్రభు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నరసింహదాస్ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం మాతాజీ. ధన్యవాద ప్రణామ్ ప్రభు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్. ఇప్పుడు లాస్ట్ లెవెల్ 4 కళ్ళు మూసుకొని చెప్పాలి. సో ఎవరైతే వీడియో ఆన్ చేసుకొని పెట్టుకుంటారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. జయ శ్రీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మ బ్రహ్మభూత ప్రసన్నాత్మ శోచతి న కాంక్షతి సర్వేషు ట్రై చేయండి. న శోచతి న కాంక్షతి సర్వేషు సర్వేషు భూతేషు న శోచతి న కాంక్షతి. ఓకే మాతాజీ, నేను మీరు ఎస్ మళ్ళీ నెక్స్ట్ టైం చెప్పండి, ఓకేనా? సో నెక్స్ట్ ఎవరు? రుద్రా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మభూత బ్రహ్మభూత ప్రసన్నాత్మ బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్త లభతే. హరి హరి బోల్. కరెక్ట్ మాతాజీ. మద్భక్తిం లభతే పరా. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఛార్జింగ్ లో అవ్వడం వల్ల ఛార్జింగ్ పెట్టి ఇలా క్లాస్ కి అటెండ్ అయ్యాను మాతాజీ. చూసుకోలేదు. రౌండ్స్ అని ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అయిపోయింది, 4th లెవెల్ కి వచ్చాను. ఓకే మాతాజీ. ధన్యవాద ప్రణామ్. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ, యాజ్ యూజువల్ చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి 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 బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ. సో గుడ్. నెక్స్ట్ పావని మాతాజీ. హరే కృష్ణ. వీడియో ఎవరిది ఆన్ లో ఉంటే వాళ్ళకే వస్తుంది ఛాన్స్. మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మణాత్మ న శోచతి న కాంక్షతి సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ. గుడ్. అర్చనా కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
ब्रह्मभूतप्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्. हरि हरि बोल. हरि हरि बोल. So good, Mataji. Next, Srilata Mataji. Hare Krishna. हरे कृष्ण माताजी प्रणमाल माताजी Pranamalu Mataji. ब्रह्मभूता प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्. हरे हरि हरि कृष्ण बोल. माताजी. So good. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ నరసింహ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభు. हरे कृष्ण माताजी హరే కృష్ణ ప్రభుజీ. ब्रह्मभूत प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्. हरे హరి कृष्ण హరి माताजी. బోల్. చాలా బాగా చెప్తారు ప్రభుజీ. చేతులు జోడించమని చెప్పారు. సో గుడ్. నాగమణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్. చాలా బాగా చెప్తారు మాతాజీ. ఇంకా ఒక కుదిరితే 5 మెంబర్స్ ని తీసుకుందాం. ఇంకా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సంతోషిని మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్న కాంక్షతి సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. హరి హరి బోల్. సో గుడ్ మాతాజీ. సో కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారో మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ లైక్ ఇది ఈజీగానే ఉంటుంది. లెవెల్స్ చేసాం కదా. నెక్స్ట్ కళ్ళు క్లోజ్ చేసుకొని చెప్పాలి. ఇలా చేస్తే లైక్ మనకి ఆటోమేటిక్ గా మనము శ్లోకాన్ని లైక్ గుర్తుంచుకుంటాం అన్నమాట. జయశ్రీ మాతాజీ మీరు చెప్పారనుకుంటా. హరే కృష్ణ. లాస్ట్ లైన్ చెప్పలేకపోయాను కదా. ఓకే చెప్పండి. కృష్ణ మాతాజీ చెప్పండి మాతాజీ. ఎస్ మాతాజీ చెప్పండి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మాతాజీ. సో గుడ్. థ్యాంక్ యూ మాతాజీ ముందుకు వచ్చి చెప్పినందుకు. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్. చాలా బాగా చెప్తారు ప్రభు. గుడ్. ఇంకా ఇద్దరు ఉన్నారు హ్యాండ్ రేజ్ చేసుకొని, కానీ వీడియో మాత్రం ఆన్ లో లేదు. ఉమా మాతాజీ, కృష్ణకుమారి మాతాజీ. వీడియో ఆన్ చేసుకుంటారు లేకపోతే క్లాస్ స్టార్ట్ చేద్దామా? మాతాజీ నాది వీడియో ఆన్ కాదు ప్రభుజీది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. ఓకే మాతాజీ. ఇంకా మనం లేట్ చేయకుండా ఒక నిమిషం. అనిత తోట మాతాజీ కొత్త అనుకుంటా. హరే కృష్ణ అనిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పద మాతాజీ. ఎస్ మాతాజీ. నాకు మీ ఫేస్ కూడా కనపడాలి. ఎస్ ఎస్ మాతాజీ. బ్రహ్మభూత సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఫస్ట్ 2 లైన్స్ చెప్పండి మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ ముందుకు వచ్చి చదివినందుకు. ఓకే. సో మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే.
క్షమించండి వేరే వాళ్ళకి ఛాన్స్ రాకపోతే, ఎందుకంటే క్లాస్ కూడా చెప్పాలి కదా. హరే కృష్ణ రాసరథి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. కొత్తగా వచ్చిన మాతాజీ స్వరూపరాణి మాతాజీ అట హ్యాండ్ రేస్ చేయలే గాని మీకు వీడియోలో హ్యాండ్ రేస్ చేస్తుండ్రు, తనకి ఛాన్స్ ఇవ్వండి ఒకసారి. ఎవరు? స్వరూప మాతాజీ. స్వరూపరాణి మాతాజీ అని గాట్ ఇట్. తను అప్పటి నుండి హ్యాండ్ రేస్ చేస్తుంది. ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మ వాయిస్ బ్రేక్ అయింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యా చెప్పండి మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరి హరి బోల్. సో ఎంతూజియాస్టిక్ మాతాజీ మీరు. క్షమించండి, నేను పార్టిసిపెంట్స్ నే చూస్తున్నాను, లిస్ట్ వీడియోస్ చూడలేదు. సో ఒక్క నిమిషం. ఇంకొకరు ఉన్నారు, తేజస్వి సందూరి మాతాజీ. వీడియో కూడా ఆన్ చేసుకోవాలి మాతాజీ. ఓకే మాతాజీ హ్యాండ్ డౌన్ చేసేసారు. సో మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు ఎవరైనా ఇద్దరు హ్యాండ్ రేస్ చేస్తే వాళ్ళు ట్రాన్స్లేషన్ అండ్ ఇంకా వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవాల్సి వస్తుంది. ఓకే ఒక్క నిమిషం. సో ఏం చెప్తున్నారో ఎవరైనా చదివి వినిపించగలరా? వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. ఇంతమంది హ్యాండ్ రేస్ చేసేస్తారా? ఇందిరాబాయిన మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ప్రణం. హరే కృష్ణ. బ్రహ్మభూత ఐక్యమును పొందుట, ప్రసన్న ఆత్మ ఆనందపూర్ణుడు, నా శోచతి శోకించడో, నా కాంక్షతి కోరుకొనడు, నమః సమః సమానుడై, సర్వేషు అందరూ, భూతేషు జీవుల పట్ల, మత్ భక్తిం నా భక్తియుక్త సేవను, లభతే పొందును, పరాం ఉత్కృష్టమైన. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరి ప్రియాంక మాతాజీ. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ వినిపించగలరా? హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ఆ విధంగా బ్రహ్మభూత స్థితిలో ప్రతిష్ఠుడైనట్టి వ్యక్తి వెంటనే పరబ్రహ్మానుభూతిని పొంది ప్రసన్నాత్ముడగును. అతడు ఎన్నడును దేని కొరకును శోకించడు, దేనిని వ్యాచింపడు. అతడు సర్వజీవుల పట్ల భావమును కలిగి ఉండును. అట్టి స్థితిలోనే అతడు నా శుద్ధ భక్తి యుక్త సేవను సాధించును. హరే కృష్ణ మాతాజీ. ఒక్కసారి మళ్ళీ లాస్ట్ సెంటెన్స్ చదవండి. అట్టి స్థితిలోనే అతడు నా శుద్ధ యుక్త సేవను సాధించును. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో మీరు అందరు విన్నారు కదా ట్రాన్స్లేషన్. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఎవరు అంటే బ్రహ్మన్ ప్లాట్ఫామ్ కి బ్రహ్మన్ రియలైజేషన్ ఎవరైతే పొందారో వాళ్ళకి తర్వాత ఏమవుతుంది అని చెప్తున్నారు అనమాట. యూజువలీ చాలా మంది ఏమనుకుంటారంటే బ్రహ్మన్ రియలైజేషన్ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ భగవాన్ రియలైజేషన్స్, ఐ మీన్ సుప్రీం ట్రూత్ ని తెలుసుకోవడానికి ఏమేమి రియలైజేషన్, టోటల్ 3 ఉంటాయి. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి. సో ఆ బ్రహ్మేతి ప్లాట్ఫామ్ కి రీచ్ అయిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకాలో. యూజువల్ ఏమనుకుంటారు అంటే బ్రహ్మన్ రియలైజేషన్ ఫైనల్ అని అనుకుంటారు కొంతమంది, కానీ దాన్ని కృష్ణ డిసగ్రీ చేస్తున్నారు. బ్రహ్మన్ రియలైజేషన్ కాదు, ఇంకా దానికన్నా ముందు ఇంకా ఉంది అని. సో ఈ శ్లోకాలో ఏం చెప్తున్నారంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నా కాంక్షతి అని అంటున్నారు. అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటే ఎవరైతే బ్రహ్మ ప్లాట్ఫామ్ కి సిచ్యువేటెడ్ అంటే లైక్ రీచ్ అయి ఉంటారో వాళ్ళు విత్ ఇన్ అంటే లోపల లైక్ జాయ్ఫుల్ గా ఉంటారు అని చెప్తున్నారు. అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఎవరైతే ఆ బ్రహ్మన్ రియలైజేషన్ పొందారో వాళ్ళకి ఎట్లా లైక్ వాళ్ళు రియలైజ్ అయి ఉంటారు అనమాట. ఏంటంటే నేను బాడీ కాదు, నేను ఆత్మని అంటే సోల్ని అని రియలైజ్ అయి ఉంటారు. సో ఎప్పుడైతే రియలైజ్ అయి ఉంటారో వాళ్ళు ఒక స్పిరిచువల్ ప్లాట్ఫామ్, ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ కి రీచ్ అవుతారు అనమాట.
సో ఎవరైతే ఆ ప్లాట్ఫామ్ కి రీచ్ అయి ఉంటారో వాళ్ళ హార్ట్ అంటే ప్రసన్నాత్మ అని అంటున్నారు, అంటే పీస్ఫుల్ గా, లైట్ గా అండ్ జాయ్ఫుల్ గా ఉంటది అని. ఫర్ ఎగ్జాంపుల్, లైక్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరు టైట్ షూస్ వేసుకున్నారు, ఆల్ డే టైట్ షూస్ వేసుకున్నారు. ఫైనలీ మనం లైక్ ఇంటికి వెళ్ళినాక లైక్ అది షూస్ విప్పేస్తే మీకు హాయిగా ఉంటుందా ఉండదా? హరే కృష్ణ, హరే కృష్ణ. యా, రిలీఫ్ ఉంటుంది. ఒక్క నిమిషం. నా వాయిస్ వినబడుతుందా అందరికి? హరే కృష్ణ. డిస్టర్బెన్స్ ఉంది, ఒక్క నిమిషం. సౌండ్ Now it is clear. థ్యాంక్ యూ ప్రభుజీ, మాతాజీ. సో హాయిగా ఉంటుంది కదా. సో అలాంటి రిలీఫ్ అనమాట. ఎట్లా అంటే బ్రాహ్మణ్ ప్లాట్ఫామ్ కి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి అట్లాంటి రిలీఫ్ ఉంటుంది. ఓకే, నేను బాడీని కాదు, నేను ఆత్మని అని ఉన్నప్పుడు మెటీరియల్ అటాచ్మెంట్స్ అనేటివి కూడా తగ్గిపోతాయి. సో అప్పుడు అలాంటి రిలీఫ్ అనేది వస్తుంది. ఒక్క నిమిషం, నేను అందరినీ మ్యూట్ చేసేస్తాం. సో ఎప్పుడు లైక్ షూ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో అలానే అనమాట. ఎప్పుడైతే భక్తులు కూడా చాంటింగ్ చేస్తారో లేకపోతే కృష్ణ కథలు, కృష్ణ లీలాలు చర్చిస్తారో ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. కానీ అది చర్చించేటప్పుడు కానీ చాంటింగ్ చేసేటప్పుడు మాత్రం పీస్ఫుల్ గా అనిపిస్తుంది. మీరు కూడా స్టార్ట్ చేసే ఉంటారు, ఎస్ ఆర్ నో? మీకు కూడా అనిపిస్తుంది అట్లా చాంటింగ్ చేసేటప్పుడు కానీ? ఇప్పుడు మనం కథ వింటున్నాము, లైక్ కృష్ణ గురించి తెలుసుకుంటున్నాము, మీకు కూడా అలానే అనిపిస్తుందా? మాతాజీ. రైట్. సో అదే చెప్తున్నాను అనమాట, బ్రహ్మభూత ప్రసన్నాత్మ అని. సో అట్లాంటి గ్లిమ్స్ నే ప్రసన్నాత్మ అని అంటారు అనమాట. నెక్స్ట్ ఏమంటున్నారు కృష్ణ? నా శోచతి నా కాంక్షతి అని అంటున్నారు. ఏమంటున్నారు? రెండు చెప్తున్నారు, నా శోచతి నా కాంక్షతి అని. అంటే ఎవరైతే ఆ ప్లాట్ఫామ్ కి రీచ్ అయ్యారో వాళ్ళు విలిపించడు అండ్ కోరుకోడు కూడా అని చెప్తున్నారు అనమాట. అంటే విలిపించడు అంటే ఓకే నాకే ఎందుకు ఇది ఇలా జరిగింది అని లైక్ ఆలోచించడం అనమాట. లైక్ అలా అనుకోడు. తర్వాత కోరుకోడు కూడా ఏది అంటే ఓకే నాకు ఈ థింగ్ వస్తే, నాకు వీళ్ళు ఇలా చేసి పెడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతా అని ఇట్లాంటివి కోరుకోడు అనమాట. సో ఈ రెండు ఇట్లాంటివి రీచ్ అయిన వాళ్ళు బియాండ్ మోడ్స్ అనమాట. అంటే గుణాలకి అతీతం అనమాట. అంటే ఈ రెండు. సో అదే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఒక పిల్లవాడు ఏడుస్తాడు, లైక్ ఒక టాయ్ విరిగిపోయింది. సో టాయ్ విరిగిపోయినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తాడు. సో పక్కనే ఇంకొక అడల్ట్ ఉంటారు, లైక్ ఫాదర్ ఆర్ బ్రదర్, మదర్. సో లైక్ వాళ్ళు ఏం చెప్తారు? ఇట్స్ ఓకే అని చెప్తారు. ఎందుకు? వై? ఎందుకు అలా చెప్తారు? పెద్దవాళ్ళకి తెలుస్తుంది, అది వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఆ టాయ్ అనేది ఆఫ్టర్ ఆల్. సో వాళ్ళకి ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఉంది, రైట్? సో సిమిలర్లీ అట్లనే అనమాట. మనము సోల్ లైక్ మనం ఎప్పుడైతే లైక్ అర్థం చేసుకుంటామో మన ఐడెంటిటీ అంటే స్పిరిచువల్ ఐడెంటిటీని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకి పాస్ట్ ఏ లాస్ ఉన్నా మనల్ని డిస్టర్బ్ చేయదు. ఫ్యూచర్ లో మనకి ఏ డిజైర్ లైక్ ఫ్యూచర్ గురించి లైక్ మనకి ఏ డిజైర్ ఉన్నా అది మనల్ని ఫుల్ కంట్రోల్ చేయదు అనమాట. సో అదే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏమంటున్నారు కృష్ణ? సమా సర్వేషు భూతేషు అని అంటున్నారు. సమా సర్వేషు భూతేషు అని. సమా అంటే అన్ని, సర్వే లైక్ సమా సర్వేషు లైక్ ఈక్వల్లీ అని. భూతేషు అని ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ అని. అంటే ఆ పర్సన్ బ్రహ్మన్ ప్లాట్ఫామ్ కి రియలైజ్ అయిన పర్సన్ అందరినీ అంటే ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ ని ఈక్వల్ గా చూస్తారు అనమాట. ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇవ్వాలి మీ అందరికి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ఈక్వల్ విజన్ లాగా చూస్తారు, అంటే అందరినీ ఈక్వల్ గా చూస్తారు వితౌట్ డిస్క్రిమినేషన్ అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈక్వల్ గా చూస్తారు, అంతేగాని లైక్ అందరితో సేమ్ గా బిహేవ్ చెయ్యరు అనమాట. ఇప్పుడు లైక్ దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరిలో లైక్ ఓకే కృష్ణ వీళ్ళ లైక్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, లైక్
నరసింహ ప్రభు, గంగా మాతాజీ, గౌరవి మాతాజీ, హరిప్రియ మాతాజీ, సో వీళ్ళందరూ కృష్ణ యొక్క పార్ట్ అండ్ పార్సల్స్ అని చెప్పేసి లైక్ యాక్సెప్ట్ చేస్తారనమాట. సో మనం అందరం కృష్ణ యొక్క పార్ట్ అండ్ పార్సల్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే లైక్ గోల్డ్ ఇయర్ రింగ్స్, లేదా గోల్డ్ రింగ్, లేదా గోల్డ్ చైన్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. కానీ బేస్ ఏంటి వీటికి? హరే కృష్ణ, మూడిటికి ఏంటి బేస్? గోల్డ్ మాతాజీ. రైట్, అది దాని బేస్ ఏంటంటే గోల్డ్ అన్నమాట. సేమ్ అలానే మనము అందరం డిఫరెంట్ అన్నమాట, డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ రూపాలతో ఉంటాము. కానీ లైక్ వాళ్ళు లైక్ అదే మెన్ అయినా, ఉమెన్ అయినా, రిచ్ అయినా, పూర్ అయినా, లైక్ అనిమల్ అయినా, లైక్ డిఫరెంట్ బాడీస్, కానీ అందరిలో ఉన్నది ఆత్మనే. ఆ ఆత్మలో లైక్ ఆత్మకి తోడుగుండేది పరమాత్మ. మనం అందరం కృష్ణ యొక్క పార్ట్ అండ్ పార్సల్స్ అన్నమాట. మీరే చెప్పండి, మనం రియల్ గా అందరినీ పార్ట్ అండ్ పార్సల్స్ అని అనుకున్నాం అనుకోండి, లైక్ ఇలాంటి ద్వేషము, అసూయ, దోపిడీలు జరిగేవా? జరుగుతాయా అసలు? జరగవు అనమాట అట్లాంటివి. అదే చెప్తున్నారు. సో ఈక్వల్ విజన్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి, ప్రతి ఒక్కరికి ఎప్పుడు వస్తుందంటే మనం ఈ భౌతిక కాన్షియస్నెస్ అంటే మెటీరియల్ కాన్షియస్ ని క్రాస్ అయినప్పుడు అన్నమాట. సో ఎవరైతే ఏంటేంటివి ఆ లైక్ ఇప్పుడు చర్చించినవన్నీ ఎవరైతే అటైన్ అవుతారో వాళ్ళకి మద్భక్తి లభతే పరాం అని అంటున్నారు కృష్ణ. ఏమంటే లైక్ ఇంటర్నల్లీ జాయ్ఫుల్ గా ఉంటారో, లేక అండ్ విలపించకుండా, లేదా కోరుకోవడం లాంటివి చేయకుండా ఉంటాడో, అండ్ అందరినీ సమాన దృష్టితో చూస్తారో వాళ్ళు మద్భక్తి లభతే పరాం అని చెప్తున్నారు కృష్ణ. అంటే అలాంటి వారు సత్యమైన భక్తియుత సేవను పొందుతారు అని చెప్తున్నారు కృష్ణ. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ లైన్ అనమాట ఈ శ్లోకం. మద్భక్తిం లభతే పరం. ఎవరికి నా స్వచ్ఛమైన భక్తి సేవ దొరుకుతుందంటే ఎవరైతే ఆ మూడు అటైన్ అవుతారో వాళ్ళకి ఆ ప్యూర్ భక్తి యుక్త సేవ అనేది వస్తుంది అని చెప్తున్నారు అనమాట కృష్ణ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారు, లైక్ బ్రహ్మన్ తర్వాత అంటే బ్రహ్మన్ రియలైజేషన్ తర్వాత లైక్ అక్కడే లైక్ బ్రహ్మన్ రియలైజేషన్ గోల్ లాగా ఉండదు అనమాట. అదే ఎండ్ కాదు, అది జస్ట్ స్టార్టింగ్ అనమాట, స్టార్టింగ్ స్టెప్ అనమాట. ప్యూర్ భక్తికి భగవంతుడిని రీచ్ అవ్వడానికి అది ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఏమంటున్నారు, బ్రహ్మన్ రియలైజేషన్ అంటే మెటీరియల్ అటాచ్మెంట్స్ వదులుకొని ఓకే నేను సోల్ని, నేను ఆత్మని, బాడీని కాదు అని అనుకోవడం అనమాట. నెక్స్ట్ పరమాత్మ రియలైజేషన్ అంటే అందరిలో పరమాత్మ ఉన్నారు అని భావించడం. నెక్స్ట్ ఎవరైతే లైక్ ఇవి అటైన్ అవుతారో వాళ్ళకి భక్తి అనేది దొరుకుతుంది అని. భక్తి అనేది లైక్ టాప్ అనమాట, అది జస్ట్ టూల్ కాదనమాట. సో భక్తి అనేది బ్రహ్మంతో ఎండ్ అవ్వదు, భక్తి అనేది టాప్. సో కృష్ణ ఏమంటున్నారంటే బ్రహ్మ రియలైజేషన్ తర్వాత భక్తి అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ప్యూర్ ఫామ్ లో స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో యూజువలీ ఈ శ్లోక అంటే ఈ పర్టికులర్ శ్లోక మాయావాద ఫిలాసఫీని అంటే మాయావాద ఐడియాని డిఫీట్ చేస్తుంది. ఎట్లా అంటే లైక్ వాళ్ళు అంటే ఎలా రియలైజ్ అవుతారంటే వాళ్ళు ఏంటంటారంటే భక్తి అనేది ముక్తి వరకే ఉపయోగము, ముక్తి తర్వాత లైక్ డివోషన్ కానీ లైక్ సాకారం రూపం కానీ అవన్నీ లైక్ అన్నెసెసరీ అని అంటారు అనమాట. కానీ కృష్ణ ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే బ్రహ్మన్ కన్నా తర్వాత ఏముంటుంది అంటే భక్తి అనేది స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు అనమాట. ఇప్పుడు మీరే చెప్పండి, లైక్ జీరో ఉంది, లైక్ జీరో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గానే తీసుకున్నాం. ఇప్పుడు జీరో అనేది లైక్ ఎవరికి లైక్ మనం మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, జీరో అనేది డెస్టినేషన్ లాగా ఉండదు అనమాట. జీరో అనేది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ పాజిటివ్ నంబర్స్. ఎస్ ఆర్ నో? హరే కృష్ణ. జీరో అనేది పాజిటివ్ నంబర్స్ కి స్టార్టింగ్ పాయింట్. సో సేమ్ అట్లనే బ్రహ్మన్ అనేది జీరో స్టేజ్ అనమాట. బ్రహ్మన్ స్టేజ్ లైక్ బ్రహ్మన్ రియలైజేషన్ లో అసలు ఐడెంటిటీ ఉండదు అనమాట, ఇండివిజువాలిటీ ఉండదు. మనం అది రీచ్ అయినా లైక్ భక్తి అనేది లేకపోతే తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి వచ్చేయాల్సిందే, అక్కడే ఉంటాను నేను లైక్ బ్రహ్మన్ రియలైజేషన్ రీచ్ అయిపోయాను, ఇంకా నేను అక్కడే ఉన్నాను, కృష్ణలో లీనమైపోయాను, ఇవన్నీ అనుకున్నా అవి వేస్ట్ అనమాట. సో ఎప్పుడైతే భక్తి అనేది ఉండదో మళ్ళీ తిరిగి ఈ భౌతిక జగత్తులో వచ్చేసి మళ్ళీ ఏబిసిడి నుండి ఎండ్ వరకు
ఇక్కడే ఉండాలన్నమాట. మళ్ళీ సఫరింగ్, హ్యాపీనెస్, మళ్ళీ శీతోష్ణం అవన్నీ అనుభవించాల్సిందే అనమాట. సో ఇక్కడ బ్రహ్మన్ అనేది 0 స్టేజ్ అనమాట. భక్తి అనేది పాజిటివ్ స్పిరిచువల్ రిలేషన్షిప్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే కదా, ఈ 3 రియలైజేషన్ కి మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటాము తెలుసా? బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతికి ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటాం యూజువలీ? సనత్ కుమారులు సూర్యుడు. ఎవరు చెప్పారు సూర్యుడని? ఎవరు చెప్పారు సూర్యుడని? దుర్గారాణి మాతాజీ. ఎస్ మాతాజీ. సో సూర్యుడి ఎగ్జాంపుల్ తీసుకుంటాం అనమాట. ఏమంటారు లైక్ సన్షైన్, లైక్ సూర్య కాంతి దగ్గర నిల్చోవడం అనమాట. లైక్ అక్కడ నిల్చున్నా అక్కడ లైక్ రీచ్ అయిన బ్రహ్మన్ ప్లాట్ఫామ్ కి మనకి కనెక్షన్ అనేది ఉంటది, ఆ వాంత్ అనేది ఉంటుంది, లైక్ కృష్ణ ప్రెసెన్స్ లో ఉన్నాము అని. కానీ ఇంటరాక్షన్ అనేది మాత్రం ఉండదు అనమాట. బ్రహ్మన్ అంటే లైక్ డైరెక్ట్ కృష్ణ కాదు, ఇట్స్ జస్ట్ కృష్ణ నుండి వచ్చే వెలుగు అనమాట. సో డైరెక్ట్ లైక్ మనకి యూనో యాక్టివిటీ ఉండదు. సోల్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే యాక్టివిటీ అనేది ఉండాలి, మనం సేవ చేయాలి. సేవా భావం అనేది సోల్ కి ఉంటేనే ఉంటది అనమాట. సో అది లేకపోతే ఏం చేస్తాం, లైక్ ఎట్లా ఫీల్ అవుతుంది అక్కడ బ్రహ్మన్ రియలైజేషన్ కి రీచ్ అయినా కూడా, ఓకే అది ఇక్కడ ఏమి యాక్టివిటీ లేదు, నాకు ఇంటరాక్షన్ కావాలి, నాకు ఏదైనా అంటే ఏదైనా సేవ చేయాలని ఉంది అని అనేసి లైక్ భక్తి ఇంకా రీచ్ అయి ఉండదు. కాబట్టి మళ్ళీ తిరిగి మళ్ళీ భౌతిక జగత్తులో మనము జన్మిస్తాం అనమాట. సో ఇట్లుంటది అనమాట. కానీ ఎప్పుడైతే భక్తి అనేది మనకి లైక్ రియలైజ్ అవుతామో, భగవంతుని రియలైజ్ అవుతామో, ఎట్లా అంటే డైరెక్ట్ గా సన్ పర్సన్ అంటే సన్ గాడ్ దగ్గర ఉన్నట్టు అనమాట. అంటే మనం మాట్లాడచ్చు, మనం సేవ చేయొచ్చు, లవ్వింగ్ ఎక్స్చేంజ్ అనేది ఉంటది అనమాట. సో భక్తి అనేది టాప్ అనమాట. సో అదే చెప్తున్నారు. మనం ఫస్ట్ యూనో కొంతమంది ఏమనుకుంటారంటే లైక్ అంటే ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ భక్తి రావాలి అంటే ఫస్ట్ మనకి జ్ఞానం ఉండాలి అని అనుకుంటారు కొంతమంది. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే లైక్ యూనో జ్ఞానీస్ అవ్వడం అవసరం లేదనమాట. లైక్ జ్ఞాని అంటే ఫస్ట్ జ్ఞానీస్ అయ్యి భక్తి చేయాలి అని ఏం రూల్ లేదు. భక్తి అనేది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు చూడండి, ఈ లైక్ మన గౌరంగ వాణి టీమ్ లోనే లైక్ కొత్తగా స్టార్ట్ చేస్తారు అనమాట. లైక్ ఇట్లా క్లాసెస్ అటెండ్ అవ్వడం. సో ఈవెన్చువలీ వాళ్ళకి భక్తి ప్రేమ అనేది లైక్ ఒక బీజం అనేది పుట్టుకొస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. ఎందుకంటే వాళ్ళు కృష్ణ గురించి వింటున్నారు. చెప్తారు కదా లైక్ కృష్ణ గురించి ఎప్పుడైతే చర్చిస్తామో కృష్ణ విల్ బి బిసైడ్ అస్ అని. అంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు కూడా కృష్ణ గురించి చర్చిస్తున్నాం, కృష్ణ మన పక్కనే ఉంటారనమాట. ఓకే వీళ్ళు నా గురించి వింటున్నారు, నా భక్తులు నా గురించి వింటున్నారని చెప్పేసి ఇంకా లైక్ మనకన్నా ఇంట్రెస్ట్ ఆయనకు ఉంటది అనమాట. సో అంత ప్రేమ మర్సీ అనేది ఉంటది అనమాట భగవంతుడికి. సో ఆ మర్సీ అనేది మనకి యూనో గురు కృప ద్వారా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను మీకు అన్ని లైక్ ఇట్లాంటి ప్లాట్ఫామ్ మనకి లభించింది అంటే లైక్ గురుస్ ద్వారానే. సో వీళ్ళ మర్సీ వల్ల మనకి భక్తి అనేది వచ్చేస్తుంది అనమాట. సో భక్తి అనేది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. కృష్ణనే చెప్తారు అనమాట నెక్స్ట్ శ్లోకాలు, అంటే 18.56 శ్లోకాలు. అంటే సర్వకర్మాణి అపి సదా పూర్వానో మద్ వ్యాపశ్చయ అని ఒక శ్లోకం ఉంటది. సో ఏమంటారంటే మీరు ఏ లెవెల్లో ఉన్నా లైక్ అంటే బిగినర్ అయినా, హౌస్ హోల్డర్ అయినా, లేకపోతే ప్రొఫెషనల్ అయినా, లేకపోతే లిబరేటెడ్ సోల్ అయినా, లైక్ మీరు ఏ లెవెల్లో ఉన్నా మీరు భక్తిని అంటే మీరు నా షెల్టర్ ని లైక్ తీసుకోవచ్చు అని చెప్తారు అనమాట. కానీ ప్యూర్ భక్తులు అంటే లైక్ నిజమైన భక్తులు వాళ్ళు లైక్ ఆటోమేటిక్ గా బ్రహ్మభూత ప్లాట్ఫామ్ కి రీచ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి యూనో ఈ భగవద్గీతలోనే చెప్తారు అనమాట లైక్ వీఆర్ నాట్ సోల్, వీఆర్ నాట్ బాడీ, వీఆర్ సోల్ అని. సో లైక్ మనం ఎప్పుడైతే దాన్ని కంప్లీట్ ఫెయిత్ తోని నమ్ముతామో అండ్ భగవద్గీతలో కృష్ణ చెప్పిన మాటలు వింటామో, ఈ మాన్యువల్ ని ఎప్పుడైతే ఫాలో చేస్తామో అప్పుడు మనము ఆబ్వియస్లీ బ్రహ్మభూత ప్లాట్ఫామ్ కి రీచ్ అయినట్టే అనమాట. సో మనం రియలైజ్ అవుతాం అనమాట, ఓకే వీఆర్ నాట్ బాడీ, వీఆర్ సోల్స్ అని. సో ఎప్పుడైతే మనం అది రియలైజ్ అవుతామో మనం ఆటోమేటిక్ గా జాయ్ఫుల్ గా ఉంటాం అనమాట. సో అది చెప్తున్నారు. యూనో యూజువలీ డివోటీస్ ది అండ్ జ్ఞానీస్ ది అండర్స్టాండింగ్ ఎట్లుంటది తెలుసా? జ్ఞానీస్ ఏమంటారంటే అహం బ్రహ్మాస్మి అని అంటారు, అంటే నేనే బ్రహ్మని అని అంటారు అనమాట. కానీ భక్తులు ఏమంటారంటే జీవేర స్వరూపో నిత్యేర కృష్ణదాస అని అంటారు. అంటే
జీవేర స్వరూపోయ్ నిత్యేర కృష్ణదాస్. ఈ మన జీవులం అందరం కృష్ణుడి యొక్క ఎటర్నల్ అంటే శాశ్వతమైన సర్వెంట్స్ అని లైక్ రియలైజ్ అవుతారు అనమాట. ఇంకొకటి ఏంటంటే బోత్ అంటే బ్రహ్మన్ ప్లాట్ఫామ్ అండ్ భక్త రియలైజేషన్ నేను సేమ్ అనమాట. కానీ కంపేర్ టు బ్రహ్మన్ ప్లాట్ఫామ్ భక్తాస్ రియలైజేషన్ అంటే డివోటీస్ రియలైజేషన్ చాలా డీప్ అండ్ సీటెడ్ అనమాట. ఎందుకంటే అది డైరెక్ట్ గా లైక్ మనం డైరెక్ట్ గా రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకుంటున్నట్టు అనమాట కృష్ణతోని. ఇండైరెక్ట్ గా కాదు, ఓకే బ్రహ్మన్ ప్లాట్ఫామ్ కి వెళ్ళి తర్వాత పరమాత్మ ప్లాట్ఫామ్ కి తర్వాత భగవాన్ అట్లా కాదనమాట. డైరెక్ట్ భక్తి చేసామనుకోండి, లైక్ మనం చాంటింగ్ చేస్తూ ఉంటాము, తర్వాత కథ వింటుంది, లైక్ నవవిధ భక్తి చేస్తుంటాము. సో ఎప్పుడైతే ఇది చేస్తుంటామో కృష్ణతో డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది మనం బిల్డ్ చేసుకుంటుంటాం అనమాట. మీరే చెప్పండి, ఎవరైనా ఇట్లా తినాలనుకుంటున్నారా, లైక్ ఇట్లా తినాలనుకుంటారా? హరే కృష్ణ, డైరెక్ట్ గా తినాలనుకుంటారా లేకపోతే మొత్తం చుట్టూ తిరిగి తినాలనుకుంటారా? డైరెక్ట్ గా మాతాజీ. సో అదే అన్నమాట. భక్తులు చేయలేదు, లైక్ భక్తులు డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటారు అనమాట. బ్రహ్మ రియలైజేషన్ అంటే అది మళ్ళీ ఏమంటారంటే ఇట్లా లెవెల్స్ అవసరం లేవు అనమాట. లైక్ బ్రహ్మం పరమాత్మ లైక్ ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. సో శిల ప్రభుపాద పర్పట్లో చెప్తారు అనమాట. అది ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, పాముది ఎగ్జాంపుల్. ఏమంటారంటే పాముకి ఇప్పుడు విషం కూరల్లో ఉంటది కదా, ఆ కూరలు అనేది తీసేస్తే పాముకి భయపడతారా? హరే కృష్ణ, పాము అంటే భయం ఉంటుందా? విషం ఉండదు కదా, అప్పుడు కాటేయదు మనల్ని. భయం ఉండదు మాతాజీ. రైట్, భయం ఉండదు మాతాజీ. సేమ్ అలానే అన్నమాట. మనకి ఫియర్ ఉండదు అనమాట. ఎప్పుడైతే స్నేక్ కి కూరలు తీసేస్తారో మనం పాముని లైక్ పట్టుకోవచ్చు మనము. అది కాటేయాలని ఒక నమ్మకం అనేది ఉంటది అనమాట. సో సేమ్ అలానే అనమాట. మనము మన సెన్సెస్ అనేది ఉంటాయి, కానీ భక్తి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు అవన్నీ కంట్రోల్లో వస్తాయి అనమాట. మనకు అప్పుడు భయం ఉండదు అనమాట. సో డివోషన్ అనేది మెచ్యూర్డ్ అనమాట. అంటే భక్తి అనేది మెచ్యూర్డ్. సో సెన్సెస్ ఉన్నా అవి మనల్ని హవం చేయవు, ఎందుకంటే భక్తి అనేది కంట్రోల్ చేస్తూ ఉంటది కాబట్టి. సో ఎలా అయితే బ్రోకెన్ అదేంటి ఆ కూరలు తీసిన స్నేక్ ఎట్లయితే అది పుసగొట్టినా మనకి భయం అవ్వదు, ఎందుకంటే అది బైట్ చేయదు కాబట్టి. సో సేమ్ అలానే మన సెన్సెస్ కూడా మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి భక్తి ద్వారా అవి మనకి హార్మ్లెస్ అనమాట. సో అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనము శ్రీమద్ భాగవతం నుండి ఒక లైక్ ప్రహ్లాద్ని తీసుకోవచ్చు. ప్రహ్లాద్ని లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఆయన జస్ట్ 5 years old. చుట్టుపక్కల మొత్తం ఆయన లైక్ ఎప్పుడెప్పుడు హార్మ్ చేయాలి అనేదే ఉంటది అనమాట. అంటే చాలా లైక్ ఎవరు హిరణ్యకశిపు అంటే హార్మ్ చేయాలని అనుకుంటూ ఉంటాడు అనమాట. అంటే లైక్ ఏవేవో చేస్తూ ఉంటారు, పాముతో కాటేయాలని, సముద్రంలో పడేయాలని, కొండ నుండి పడేయాలని, లైక్ ఇవన్నీ చేస్తుంటారు అనమాట. కానీ అలా చేస్తున్నప్పటికీ ప్రహ్లాద్ అస్సలు చంచలం అవ్వలేదన్నమాట. ఆయన ఎప్పుడు బాధపడలేదు, లేకపోతే కోరుకోలేదు అనమాట. ఎందుకంటే ఆయన బ్రహ్మభూత ప్లాట్ఫామ్ లో ఉన్నారు. అండ్ దట్ టు ఈజ్ అ ప్యూర్ భక్త, అంటే ప్యూర్ డివోటీ అనమాట. ఆయన ఎంత టార్చర్ పెట్టినా ఆయన జాయ్ఫుల్ గానే ఉన్నారు. అంటే అందరినీ సమదృష్టితో చూసారు, జాయ్ఫుల్ గా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు స్మరించుకునేవారు అనమాట. హరిని, నారాయణుని స్మరించుకునేవారు. సేమ్ అలా. ఇంకొకటి చెప్పచ్చు ఏంటంటే సుఖదేవ గోస్వామి అని ఉంటారు అనమాట. ఆయన లైక్ శ్రీమద్ భాగవతం స్టార్టింగ్ లో సుఖదేవ గోస్వామి గురించి చెప్తారు. ఆయన చాలా సెల్ఫ్ రియలైజ్డ్ అనమాట, సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ ఆయన. అండ్ వరల్డ్ అటాచ్మెంట్స్ కూడా లైక్ దాంతో డిటాచ్ అయిపోయి ఉంటారు అనమాట. కానీ ఆయనకి కృష్ణ లీలాస్ కి చాలా అటాచ్ అయి ఉంటారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే భక్తి అనేది బియాండ్ బ్రహ్మన్ రియలైజేషన్ అని. ఇప్పుడు సుఖదేవ గోస్వామికి ఆల్రెడీ బ్రహ్మన్ రియలైజేషన్, బట్ స్టిల్ భక్తికి అటాచ్ అయి ఉన్నారు చాలా. సో బ్రహ్మన్ రియలైజేషన్ కన్నా భక్తి అనేది ఉత్తమం అన్నమాట. సో ఈ శ్లోకాన్ని మనం డైలీ లైఫ్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటే, లైక్ స్టార్టింగ్ ఈ శ్లోకాస్ అన్నమాట ఇంపార్టెంట్ శ్లోకాస్ చర్చిస్తున్నప్పటి నుండి మనము ఏం చర్చించాము, మనము బాడీ కాదు మనం సోల్ అని.
డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో చర్చించాము. శ్రీల ప్రభుపాదులు ఇచ్చారు, మన ఆచార్యస్ ఇచ్చారు, స్టోరీస్ తీసుకున్నాము, లైక్ మాతాజీ ప్రభుస్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనము లైక్ ఒక కంప్లీట్ ఫేత్ తోని యాక్సెప్ట్ చేయాలన్నమాట. కొన్ని ఏంటంటే మనము లైక్ మన బాడీ కాదు, మనం సోల్ అని. సో మనం ఎప్పుడైతే సోల్ అని భావిస్తామో మనము కొంచెం లైక్ మెల్లమెల్లగా అటాచ్మెంట్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. లైక్ ఓవర్ అటాచ్మెంట్స్ అనేది పెట్టుకోమన్నమాట. అలానే ఓవర్ కంప్లైంట్స్ ఇచ్చుకోమన్నమాట వేరే వాళ్ళ గురించి. సో ఎప్పుడైతే ఈ రెండు చేస్తామో అప్పుడు మనము భగవంతుడికి దగ్గర అవుతాం అనమాట. ఇంకా దగ్గర అవ్వాలి ఎలా అంటే మనం ఎవ్రీడే చాంట్ చేస్తూ ఉండాలి. ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఇలా చాంట్ చేస్తూ ఉంటామో మనము ఇలా అటాచ్మెంట్, వరల్డ్ అటాచ్మెంట్స్ కి ఇంకా అటాచ్ అవ్వం అనమాట. సో మనం ఎప్పుడైతే అటాచ్ అవ్వమో మనం ఓకే వీఆర్ నాట్ బాడీ, వీఆర్ సోల్ అని అప్పుడు రియలైజ్ అవుతాం అనమాట. ఎప్పుడైతే రియలైజ్ అవుతామో ఆ ఇన్నర్ జాయ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సేమ్ అలానే మన ఫ్యామిలీ లైఫ్ లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ని చూసాం అనుకోండి, మనం లైక్ ఓకే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అనగానే మనకి చాలా చనువు ఉంటుంది కదా. సో మనం లైక్ ఈజీగా గొడవ పడడం, లేకపోతే ఈజీగా మ్యానిపులేట్ చేయడం ఏవో జరుగుతుంటాయి. సో అలా అవ్వకూడదు. లైక్ మనము నమ్మాలి ఏంటంటే ఎవ్రీవన్ అంటే సమదృష్టితో చూడాలి. ఏమని? ప్రతి ఒక్కరు కృష్ణ యొక్క పార్ట్ అండ్ పార్సల్స్, ప్రతి ఒక్కరిలో కృష్ణ పరమాత్ముడు ఉన్నారు అని మనము లైక్ నమ్మాలన్నమాట. అంటే మనము ఫేత్ తోని నమ్మాలి అది. సో ఎప్పుడైతే ఇలా నమ్ముతామో మనం ఈజీగా సర్వ్ చేస్తాం అనమాట వాళ్ళకి. అంటే మనము లైక్ వితౌట్ పొజిటివ్నెస్ గా లైక్ పొజిటివ్నెస్ ఉండదు అనమాట. సర్వ్ మనం ఎట్లా చేస్తామంటే లైక్ ఎక్స్పెక్ట్ చేయము. మనం సేవ చేస్తాము వాళ్ళకి, కానీ రిటర్న్ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయము అనమాట. మనం ఇన్స్టెడ్ మనం ఇంకా గ్రాటిట్యూడ్ చూపిస్తాం అనమాట. సో ఎప్పుడైతే భక్తి చేస్తామో మనం గ్రాటిట్యూడ్ అనేది బెస్ట్ క్వాలిటీ అనమాట. ఆ క్వాలిటీ అనేది లైక్ మెరుగుపడుతూ ఉంటది అనమాట, అంటే ఇంప్రూవ్ అవుతూ ఉంటది. సేమ్ అలానే ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా మనము మన వర్క్ చేయాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. మన డ్యూటీ అనేది మనం సిన్సియర్ గా చేయాలి. అంటే ఫుల్ ఓకే టెన్షన్ తోని ఫుల్ యాంగ్జైటీతో కాదనమాట. ఓకే నాకు ఈ టాస్క్ ఇచ్చారు, సో ఐ హావ్ టు కంప్లీట్, నేను ఈ డెడ్ లైన్ లోపల కంప్లీట్ చేయాలి. అది నా డ్యూటీ, వాళ్ళు నాకు ఇచ్చిన డ్యూటీ. ఇన్ రిటర్న్ దే ఆర్ గివింగ్ లక్ష్మి. బట్ వాట్ అంటే మనం పోయిన శ్లోకాస్ లో కూడా చర్చించాం, ప్రతి ఒక్కటి కృష్ణకి అర్పించాలి అని. సో మనము ప్రతి ఒక్కటి కృష్ణకి అర్పించాలి అంటే మనం డ్యూటీస్ చేయాలి. దాని నుండి వచ్చే ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్ కృష్ణకి అర్పించాలి. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అవన్నీ కృష్ణకి అర్పించేయాలన్నమాట. లక్ష్మిని కూడా కృష్ణకి అర్పించవచ్చు. సో అలా సేవ చేస్తుండాలి. ఎప్పుడైతే సేవా భావం కూడా ఉంటుందో అప్పుడు భక్తి అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటది అనమాట. సో ఇదన్నమాట ఈ శ్లోకాలు చర్చించింది, కృష్ణ మనకి చెప్పింది. సో కంక్లూజన్ గా చెప్పాలి అంటే 18.54 శ్లోక, బ్రహ్మన్ రియలైజేషన్ అనేది ఎండ్ కాదు, భక్తి అనేది హైయెస్ట్ పర్ఫెక్షన్ అన్నమాట. సో ఎవరైతే అంటే డివోటీ అయితే అటైన్ అవుతారో దాన్ని, సో వాళ్ళు పీస్ ఇంకా ఈక్వాలిటీ ఇంకా జాయ్ ని లైక్ అటైన్ అవుతారు అనమాట ఆ ప్లాట్ఫామ్ కి రీచ్ అయినప్పుడు. సో ఎవరైతే ఇవన్నీ ఉంటాయో వాళ్ళని కృష్ణ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్తున్నారు ఈ శ్లోకాలు. ఫైనల్ గా ఏం చెప్పాలంటే ఈ ముముక్తి అంటే లిబరేషన్ అనేది మనకి సఫరింగ్ నుండి లైక్ తొలగించగలదు, మనకి సఫరింగ్ రాకోకుండా చూడగలదు. కానీ భక్తి ఇప్పుడు లైక్ విముక్తి అని అంటే లిబరేషన్ అంటే మనం బ్రహ్మన్ రియలైజేషన్ ని తీసుకోవచ్చు అనమాట. అది విముక్తి. కానీ లైక్ సఫరింగ్స్ నుండి లైక్ తప్పుకున్నాం మనము. కానీ మనం సోల్ యొక్క రియల్ థింగ్ ఏంటి అంటే సేవ చేయడం అనమాట. సేవ చేయడము, కనెక్ట్ అయి ఉండడము, లైక్ ఎక్స్చేంజెస్ ఉండడం అనమాట. సో అవన్నీ ఏది ఇస్తుంది అంటే భక్తి ఇస్తుంది అనమాట. అంటే మనకు ఒక సోల్ కి మీనింగ్ ఇచ్చేది భక్తి అనమాట. అంటే లవ్, ఎటర్నల్ రిలేషన్ విత్ కృష్ణ అనేది ఇస్తుంది అనమాట భక్తి. సో అందుకనే కృష్ణ చెప్తున్నారు మద్భక్తి లభతే పరాం అని. ఓకే, హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. శ్రీమతికి జై. హరే కృష్ణ మాతాజీ సంతృప్తి క్లాస్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చర్చించుకున్నాం? ఎవరైనా ఒక 2 points తో చెప్పగలరా? హరే కృష్ణ ఎవరైనా చెప్పగలరా ఏం చర్చించారు ఇప్పుడు యాజ్ సమ్మరీగా? విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ.
ప్లీజ్ అన్మ్యూట్. హరే కృష్ణ మాతాజీ, నన్నేనా మాతాజీ? మీరే ఆయన రేజ్ చేశారు కదా మాతాజీ. సరే కానీ ఒక పాయింట్ అని పర్లేదు. కృష్ణ నుంచి వచ్చే వెలిగే బ్రహ్మం. ఆ బ్రహ్మం అనేది అది ఎండింగ్ కాదు, అది స్టార్టింగ్. అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి మనం నవవేద భక్తి చేసినట్లయితే పరమ భక్తికి చేరుకొని అప్పుడు మనం మీరు ఎగ్జాంపుల్ చెప్పేటట్లు కూరలు తీసిన పాము ఎలా ఉంటుందో మనం అక్కడికి చేరుకున్నాక మనలో ఉండే కోరికలు అన్ని నశించి మనం అంటే అలాంటి వాడు శోకించడు, కాంక్షించకుండా అన్ని జీవుల్లోన పరమాత్మనే దర్శించి ఆ పరమాత్మని దర్శించి అందరినీ సమదృష్టితో చూస్తాడు. అలాంటి వాడు నా పరమైన భక్తిని అందుకుంటాడు, అతనికి లభిస్తుందని కృష్ణ చెప్పారు మాతాజీ. సో భక్తి అనేది మనకి ఈ భౌతిక లోకంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రీచ్ అవ్వాల్సింది గోలోక. ఆ గోలోకానికి కావాల్సిందే మెయిన్ థింగ్ భక్తి అన్నమాట. సో ఆ భక్తి ఉంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు. జస్ట్ బ్రహ్మన్ అంటే ఆయన యొక్క వెలుగులోనే ఉండకుండా, ఏమి ఇండివిజువాలిటీ లేకుండా ఉండకుండా లవింగ్ ఎక్స్చేంజెస్, సేవ అనేటివి మనము గోలోకకి వెళ్ళి చేయొచ్చు అనమాట. అండ్ ఈ భౌతిక లోకంలో మనం భక్తి అనేది చేస్తుంటాము, సేవ కూడా చేస్తుంటాము. సో ఇది ఒక ట్రైనింగ్ లాగా అనుభవించాలన్నమాట. ఎందుకంటే గోలోకకి వెళ్ళినాక అది చేయాలి, అక్కడ ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట మనం. ఎందుకంటే డైరెక్ట్ కృష్ణతో ఉంటాము. సో అలాంటి పర్ఫెక్ట్ రావాలంటే ఇప్పుడు ఎవరికైనా నీకు పుట్టిన వెంటనే నడిచేస్తారా ఎవరైనా? హరే కృష్ణ. లేదు మాతాజీ. రైట్. సో అలా ట్రైనింగ్ అనేది అవసరం అనమాట ప్రతి ఒక్క దానికి. సో ఆ ట్రైనింగ్ అనేది ఇప్పుడు మనం చేస్తున్నాం అనమాట. ఓకే, మళ్ళీ ఎప్పుడైతే మనం గోలోకానికి రీచ్ అవుతామో మళ్ళీ ఈ భౌతిక లోకానికి రావడం అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ పావని మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఇవాళ శ్లోకం 18.6 బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఏమంటే బ్రహ్మభూత ఏంటి అసలు? అందులో ప్రసన్నాత్మ చేయకుండడం అంటే లైక్ ఏంటి అంటే ఐడెంటిఫైయింగ్ మన స్పిరిచువల్ ఐడెంటిటీ తెలుసుకోవడం. లైక్ మనం ఈ శరీరం కాదు ఆత్మని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం రీచ్ అయిన పరబ్రహ్మన్ స్టేజ్ నుంచి అక్కడ మనకి భక్తి స్టార్ట్ అయినప్పుడు మనలో గ్రాటిట్యూడ్ పెరుగుతుంది. అలాగే సేవాభావంతో ఏమని తెలుస్తుంది అంటే మొత్తం అందరినీ కూడా ఈక్వల్ విజన్, ఆ భక్తి భావన అయితే వస్తామో కృష్ణతత్వంలో ఉంటుంది. కాబట్టి దేని గురించి శోకించము, ఏది భౌతిక పరంగా వేరే కోరికలు కూడా ఏమి కోరుకోము. మొత్తం ఏది చేసినా గానీ ఆధ్యాత్మిక పరంగానే ఉంటాము. కాబట్టి అందరినీ చూడగలుగుతూ ఉన్నప్పుడు నిజమైన భక్తియుత సేవకి నాంది పలుకుతారు అప్పటి నుంచి అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. సమ్మరీ నైస్ మాతాజీ. మాతాజీస్ అందరూ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో ఇలా ఎప్పుడైతే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాము అంటే క్లాస్ అయినాక మళ్ళీ గుర్తు చేసుకుంటాం అనుకోండి, మనము కృష్ణకి ఇంకా దగ్గర అవ్వచ్చు అనమాట. మనం డైరెక్ట్ గా మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట నోట్స్ అనేది కూడా. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. ఎస్ మాతాజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ శ్లోకంలో కృష్ణ మనకి ఏం చెప్తున్నారంటే బ్రహ్మం అనేది భక్తుడి శుద్ధ భక్తి స్థితిలో ఉన్న వారికి అది చివరిది కాదు, భక్తికి అది పరాకాష్ట కాదు, భక్తికి అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. బ్రహ్మం తర్వాత ఏదైతే చివరిగా ఉందో దాన్ని చేరుకోవడానికి భక్తుడైన వాడు చేరుకోవాలని చెప్తూ ఏదైతే నిరాకారవాదికి అయితే అది బ్రహ్మం ప్రారంభం. ఆకారవాది ఎవరైతే ఉన్నారో అతను శుద్ధ వ్యక్తి స్థితిలో నెలకొని భగవాన్ని అర్చన చేయడం ద్వారా నవ విధాలైన అర్చనా పద్ధతులు ఉన్న ద్వారా ఆ విధంగా అర్చన చేసి భక్తియుక్త సేవలో సదా నెలకొని భగవంతుణ్ణి ఆ విధంగా చేరుకోవడానికి సాకారవాది శుద్ధ భక్తుడైన వాడు ప్రయత్నించాలి. ఇందుకు మనకు ఉదాహరణ సుఖదేవ మహర్షి గురించి ఉదాహరణ తీసుకోవచ్చు. అయితే యుగ యుగాలుగా కూడా ఈ బ్రహ్మంలో ఉండి బ్రహ్మమే పరమస్థితి అని భావించిన వాళ్ళు చాలా మహోన్నతులు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే ఒకళ్ళు
ఒక సంత్ కుమారులు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకా జనక మహారాజు కూడా చెప్పుకోవచ్చు. ఇంకా సుఖదేవ మహర్షి కూడా గురించి చెప్పుకోవచ్చు. అది జనక ఈ సనత్ కుమారులు ఫస్ట్ బ్రహ్మం గురించే వాళ్ళు పుట్టుకతోనే ఆత్మజ్ఞానులు వాళ్ళు అయినప్పటికీ కూడా ఒకసారి వైకుంఠం సందర్శనార్థం వెళ్ళేటప్పుడు పరమాత్మ యొక్క పాదాల చెంత ఉన్నటువంటి ఆ తులసి ఆ దళాలను తులసి యొక్క ఆకుల యొక్క ఆ సువాసన ఆఘ్రాణించినప్పుడు వాళ్ళలో ఉన్న ఈ బ్రహ్మం అనే స్థితి నుండి నిరాకారం అనే స్థితి నుండి సాకార స్థితి పరమాత్మని యొక్క భక్తిలో వాళ్ళు ములిగి పరమానందాల స్థితిని పొందుతారనమాట. అప్పటి నుంచి వాళ్ళు పరమాత్మను కోరుకుంటారు, వరంగా కోరుకుంటారు. ఏంటంటే పరమాత్మ మీ యొక్క ప్రేమయుక్తమైన ఈ ఏదైతే మేము గ్రోలుతున్నామో అది మాకు లభించినంత వరకు మేము నరకంలో ఉన్నప్పటికీ కూడా మాకు ఆనందమే ప్రభు, మాకు ఈ వరాన్ని ఇవ్వమని కోరుకుంటారు. ఈ విధంగా అప్పుడు అంటే వాళ్ళంత మహోన్నతమైన నిరాకారం నుంచి అంత బ్రహ్మస్థితిలో ఉన్నప్పుడు కూడాను పరమాత్మ యొక్క సాకార రూపాన్ని దర్శించినంతనే వాళ్ళు శుద్ధ భక్తిలో నేర్చుకున్నారు. ఇది ఒకటి తీసుకుని ఇంకా జనక మహారాజు సీతమ్మ వారి తండ్రి అనేటువంటి ఆయనకి విదేహుడు అని పేరు కూడా ఉంటుంది. ఆయన కూడా శుద్ధ బ్రహ్మస్థితిలో ఉంటారు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణతో కలిపి ఆయన ఒకసారి కలవడానికి వెళ్ళేటప్పుడు రామచంద్ర ప్రభు చూస్తారు. ఆయన చూసేటప్పుడు రామచంద్ర వాళ్ళ ఆకారాన్ని చూసి ఆయన కూడా బ్రహ్మస్థితిలో ఉండి రామచంద్ర వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఆయన సాకార రూపంలో వచ్చి ఇంకా అప్పటి నుంచి ఇంకా మిగతా కథ అంతా రామాయణం సీతమ్మ వారి కథ మనకు తెలిసింది. తర్వాత ఇంకేంటంటే ఇంకోటి సుఖదేవ మహర్షి. ఈ సుఖదేవ మహర్షి కూడా తాను తల్లి గర్భంలో 12 సంవత్సరాల పాటు బయట ప్రపంచంలోకి వస్తే ఈ మాయతో తను ఆకర్షింపబడతాడని చెప్పి 12 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉండి భౌతిక ప్రపంచాన్ని నేను బందీని అయిపోతాను, నేను రానని చెప్పి 12 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉండిపోయినప్పుడు అప్పుడు నారద మహర్షి వారు వచ్చి తల్లి చెవి ద్వారా అతనితో మాట్లాడతారు. నాయన నువ్వు బయటికి రా, నీకు వచ్చిన నష్టం ఏం లేదు, ఇక్కడ నచ్చ చెప్పి బయటికి రప్పిస్తే అప్పుడు బయటకు వచ్చి 12 ఏళ్ళు బాలుడిగా వచ్చి రాగానే తపస్సుకు వెళ్ళిపోతారు. ఇంక భౌతిక ప్రపంచంతో నాకు బంధన అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కొన్ని అలా తపస్సు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు వ్యాసదేవ మహర్షి యొక్క శిష్యులు కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్ళేటప్పుడు ఈ సమాధి స్థితిలో ఉన్నటువంటి సుఖదేవ మహర్షి కనపడతారు. కనిపించినప్పుడు ఇక్కడ సుఖదేవ మహర్షి సమాధి స్థితిలో ఉన్నారని చెప్పి వ్యాసుల వారికి చెప్తే ఆయన ఒక శ్లోకాన్ని చెప్పమంటారు. ఆ శిష్యుల ద్వారా ఒక శ్లోకాన్ని వినిపించమంటారు సుఖదేవ మహర్షి చెవిలో. అప్పుడు ఈ చెప్పేటప్పుడు ఏంటంటే కృష్ణుని యొక్క రూప గుణ లావణ్యాల గురించి ఆ శ్లోకం ఉంటుంది. మనకు భాగవతంలో కూడా ఉంటుంది. అది అంటే కృష్ణ సౌందర్య రూప గుణ లీలా విశేషణాలు అందులో చెప్పబడతాయి ఆ శ్లోకంలో. అప్పుడు సుఖదేవ మహర్షి ఆ శ్లోకం విన్నప్పటికీ తను బ్రహ్మస్థితిలో ఉంటారు, సమాధి స్థితిలో ఉంటారు. ఉన్నప్పుడు ఈ శ్లోకం ఎప్పుడైతే చెవిని పడిందో ఆ పరమాత్మని యొక్క దేవాదేవుని కృష్ణుని యొక్క గుణ ఆకారాన్ని తన వైజయంతి మాలతో ఉన్నప్పుడు తను బంగారం వంటి శాల్వతో అలంకరింపబడినప్పుడు తన నీలిరంగు కర్ణ పుష్పాలతో తను ఏ విధంగా అలంకరింపబడి ఉన్నాడు, గోప బాలులతో తను చుట్టుముట్టబడి తను సేవింపబడుతున్నాడు. ఈ విధంగా ఆయన ఊహించుకొని కృష్ణ పరమాత్మ వైపు ఆకర్షితుడు అవుతాడు. అప్పుడు బ్రహ్మస్థితిని వదిలి నిరాకారాన్ని వదిలి సాకారానికి వస్తారు ఆయన. అప్పుడు వెంటనే ఆయన బ్రహ్మస్థితిని కూడా వ్యాసాల దగ్గరికి వచ్చేసి అప్పుడు తండ్రితో శ్రీమద్ భాగవతాన్ని విని పరీక్షిత్ మహారాజుకి చెప్పడం జరుగుతుంది తర్వాత కాలంలో. అది హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. ఇంకా 2 స్టోరీస్ కూడా యాడ్ చేసేసారు మాతాజీ. సూపర్. ప్రీవియస్ లో కదా స్టోరీస్ గుర్తున్నాయి మాతాజీకి. సూపర్, చాలా బాగా చెప్పారు మాతాజీ. సో ఎవరికైతే సుఖదేవ గోస్వామి స్టోరీ తెలియదు మాతాజీ దాన్ని కూడా సంబరీ చేసి చెప్పేశారు అనమాట అందరికి. సో ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? లేదా క్వశ్చన్ Q&A తీసేసుకుందాం. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా ఏదైనా ఒక పాయింట్? సపోజ్ తెలిసింది ఇప్పుడు మాతాజీ చెప్పింది చెప్పినా పర్లేదు, మీరు ముందుకు వచ్చి చెప్పాలి. దట్స్ ఇట్. హరే కృష్ణ శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు మాతాజీ. నాకు అంటే మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటి అని అంటే మాతాజీ, ముక్తి అంటే ఇప్పుడు మన సోల్ ఎప్పుడు యాక్టివిటీగా ఉండాలి, కానీ అక్కడ అక్కడ బ్రహ్మజ్యోతిలో ఐక్యమైనప్పుడు అక్కడ సేవ అనేది ఉండదు భగవంతుడికి. సో కానీ మనం భక్తియుత సేవా మార్గంలో వెళ్ళినట్లయితే భక్తుడు ముక్తి కూడా కోరుకోడు, భగవంతుడిని సేవ చేయటమే కోరుకుంటారు. భక్తియుత సేవ మార్గంలో కృష్ణకి కనెక్ట్ అవ్వచ్చు, కృష్ణతో సంబంధం పెట్టుకోవచ్చు అనేది నాకు చాలా బాగా నచ్చింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ మనకి ఎందుకు బ్రహ్మన్ రియలైజేషన్ వచ్చాక
మనకి సేవ ఆపర్చునిటీ రాదు. ఎందుకంటే మనం అక్కడ ఆత్మలాగానే ఉంటాం అనమాట, ఒక బాడీ రాదనమాట. ఇప్పుడు ఈ భౌతిక లోకంలో మనకి బాడీ ఉంది. నెక్స్ట్ హయ్యర్ ప్లానటరీ సిస్టమ్ చూసాను కదా, స్వర్గలోకంలో డిఫరెంట్ బాడీ, బ్రహ్మలోకంలో డిఫరెంట్ బాడీ, అట్లా వస్తుంది అనమాట. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క లోకానికి తగినట్టు. సో బ్రహ్మన్ ప్లాట్ఫామ్ కి రీచ్ అయ్యాం అనుకోండి, అక్కడ మనం జస్ట్ ఒక ఆత్మలాగా ఉంటాం అనమాట. బాడీ ఉండదు సేవ చేసుకోవడానికి, బట్ దాని ఒక ఆత్మ యొక్క క్వాలిటీ ఏంటంటే మనం ఎప్పుడు యాక్టివిటీ అనేది ఉండాలన్నమాట. అది అట్లే ఉండాల్సిందే. మరి సపోజ్ ఇప్పుడు ఇంట్లో ఎవరు లైక్ ఒక బ్యాచులర్ ఉన్నారు అనుకోండి, సో ఆ బ్యాచులర్ కి ఎక్కువ ఒకరికి సేవ చేయాలని అనుకుంటారు, జాబ్ చేస్తుంటారు, బట్ స్టిల్ పెట్స్ ని తెచ్చుకుంటారు కదా, సో పెట్స్ కి సేవ చేస్తుంటారు అనమాట. సో మనం కూడా ఆ భావం అనేది పోదనమాట. మనం ఎక్కడున్నా ఆ భావం అనేది ఉంటది. సో ఎప్పుడైతే ఆ భావం అనేది వస్తుందో బ్రహ్మ రియలైజేషన్ వెళ్ళినప్పుడు, ఓకే నాకు ఇంటరాక్షన్ కావాలి, ఎక్స్చేంజెస్ కావాలి, నేను ఎవరికైనా సేవ చేయాలి, ఆ బ్రహ్మన్ ప్లాట్ఫామ్ కి ఎప్పుడైతే రీచ్ అయ్యాక మనం ఒక్క కోరిక వచ్చినా కూడా తిరిగి మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. సో మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా, అంటే ఎంతో ఎఫర్ట్ పెట్టినాకనే మనం గ్రామీస్ కన్వీస్ వాళ్ళందరూ చాలా ఎఫర్ట్ పెట్టినాక ఆ లెవెల్ కి రీచ్ అవుతారు అనమాట. సో ఆ శ్రమ అంతా వృధా అయిపోతుంది అనమాట ఎప్పుడైతే భక్తి అనేది మన మనసులో ఆ బీజం అనేది నాటకపోదో, అప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తాం అన్నమాట. సో అది యూజ్లెస్ అన్నమాట. సో అదే చెప్తున్నారు. కానీ భక్తి చేసాం అనుకోండి, మనకి ఇంకా ఈ ముక్తి కన్నా అంటే లిబరేషన్ కన్నా ఇంకా పరమైన చాలా హయ్యెస్ట్ ఎట్లా అంటారంటే గోల్ని రీచ్ అవుతాం అనమాట. అదేంటి అంటే వైకుంఠం లేదా గోలోక. సో అక్కడ ఇంకా మనకి ఇంకా ట్రాన్స్జెండల్ బాడీ ఉంటది. సో అప్పుడు మనము కృష్ణాకి సేవ చేస్తాం అనమాట. మీకు తెలిసే కదా, ప్రీవియస్ క్లాస్ లో మనం చర్చించాము ఏదైతే ముక్తిస్ ఉంటాయో, సారూప్య, సాలోక్య, సాయుజ్య, సామీప్య అండ్ అట్లాంటివి ఉన్నాయి కదా. సో అలాంటివి అనమాట. అలాంటి ముక్తిస్ అక్కడ వెళ్ళినా చేయొచ్చు అనమాట, ఎక్సెప్ట్ సాయుజ్య. ఓకే, సో ఇప్పుడు ఎవరికైనా మన డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ, మీరు హ్యాండ్ రేజ్ చేస్తే డౌట్స్ తీసుకుందాం. ఏం డౌట్స్ లేవంటే సెషన్ ని కంక్లూడ్ చేసేద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు తెలిస్తే నేను చెప్తాను, లేదంటే నెక్స్ట్ సెషన్ లో మీరు ప్రభుజీని ఆర్ఎల్స్ మాతాజీని అడిగి తెలుసుకోవచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఎవరికి డౌట్స్ లేవా? Shall we conclude the session? అట్లీస్ట్ చాట్ బాక్స్ లోనైనా చెప్పచ్చు. ఓకే, ఒక్క నిమిషం. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏం డౌట్స్ లే మాతాజీ, చాలా అర్థమైంది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీనివాస్ ప్రభుజీ హ్యాండ్ రేజ్ చేశారు. జై శ్రీరామ అండి. జై కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. ప్రభుజీ ఒక్క నిమిషం. మాత, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఈ కథలన్నీ, ఈ ఇతిహాసాలన్నీ ఇందులో నుంచి ప్రామాణికంగా తీసుకున్నారు మీరు? శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం. సరే అండి. హరే కృష్ణ. అయిపోయింది మరి 5-6 గంటలప్పుడు అంటే చెప్పచ్చు. ఇంకా మీ అందరికి స్టోరీస్ తెలుసుకోవాలని ఉందనుకోండి, మన ఇస్కాన్ లోనే బుక్స్ ఉంటాయి అన్నమాట. శ్రీమద్ భాగవతము లెక్క టోటల్ గా క్యాంటోస్ లో ఉంటాయి అన్నమాట. సో మీకు అన్ని క్యాంటోస్ చదవలేకపోతున్నాము, సో మాకు స్టోరీసే చాలా నచ్చాయి అని అలా అనుకున్నారు అనుకోండి, శ్రీమద్ భాగవతం ఇన్ స్టోరీ ఫామ్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ తెచ్చుకొని చదవాలి. నైట్ ఎవ్రీడే నైట్ కృష్ణ బుక్ అనేది ఉంటుంది. కృష్ణలీలలు చదవచ్చు. శ్రీమద్ భాగవతం స్టోరీ ఫామ్ ఒక్కొక్క స్టోరీస్ ఉంటుంది. లైక్ నారద ఎవరు, లైక్ ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది, పరీక్షిత్ ఎందుకు లైక్ అడవికి వెళ్ళి లైక్ అందరి సౌనకాది ఋషి కూర్చొని లైక్ అవన్నీ ఎట్లా వచ్చాయి అనేది కూడా తెలియజేస్తుంది అనమాట ఆ బుక్. ప్రతి శ్రీమద్ భాగవతం ఫస్ట్ నుండి ఎండ్ వరకు ఆ శ్రీమద్ భాగవతం స్టోరీ ఫామ్ అనే బుక్ లో ఉంటది అనమాట.
సో మీరు అది చదివితే మీకు ఈ స్టోరీస్ అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. మరక మంచిదే అన్నట్టు డౌట్స్ మంచిదే అనమాట. సో అడగచ్చు, చెప్తున్నాను కదా, డౌట్స్ రావడం మంచిదే. మాతాజీ భాగవత కథలు బుక్ మాతాజీ అది మీరు చెప్పింది? హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ఇన్ స్టోరీ ఫామ్ అని ఉంటుంది. తెలుగులో ఉంటుందా మాతాజీ? మాతాజీ యూజువలీ నా దగ్గర అయితే ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉందో లేదో అంత గ్యారెంటీ లేదు, బట్ స్టిల్ ఉండొచ్చు అనమాట. పబ్లికేషన్స్ అయితే ఉన్నాయి. మన మందిరంలో దొరుకుతుందా మాతాజీ? తెలుగులో ఉంది. హరే కృష్ణ. ఒక్క నిమిషం, నేను అందరిని మ్యూట్ చేస్తున్నా. ఎవరు మాట్లాడింది? సో మాతాజీ ఉంది, మాతాజీ తెలుగులో కూడా ఉంది. సో మీరు ఇస్కాన్కి వెళ్ళి తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్ లో కూడా లైక్ తులసి బుక్స్ అనేది ఉంటుంది, దాంట్లో తీసుకోవచ్చు. ఆన్లైన్ లో మీరు సెర్చ్ చేస్తే కూడా వస్తుంది అనమాట. ఓకే, సో మీరు అలా కూడా తీసుకోవచ్చు. శ్రీనివాస్ గుప్తా ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సో మీరు డౌట్ సెషన్ లో ఉండాలి అని అనుకుంటే ఉండొచ్చు, లేదంటే మీకు వేరే పని ఉంది అంటే యూ కెన్ లీవ్ ద సెషన్. హరే కృష్ణ. ఎస్ ప్రభు. దండప్రణామ్ మాతాజీ. నా పేరు శ్రీనివాస్ గుప్తా మాతాజీ. జయశ్రీ మాతాజీ ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. హరి హరి బోల్. చాలా చక్కగా చెప్పారు మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. దండప్రణామ్. ఏమైనా డౌట్ ఉందా ప్రభు? ఏం డౌట్ లేదు మాతాజీ. ఓకే ప్రభుజీ, సరే మరి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒకసారి ఆ బుక్ చూపించారా మీ దగ్గర? దానికి టాప్ లో ఏముందో దాన్ని చూసుకుంటే తెలిసిపోతుంది మాతాజీ, తెలుగులో కూడా. ఓకే సరే మరి, ఒక 1 minute ఆగాల్సిందే మరి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఈ బుక్ మాతాజీ శ్రీమద్ భాగవతం. హరే కృష్ణ మాతాజీ, తెలుగులో కనిపించింది అనుకుంటా ఒకసారి ఇస్కాన్ లో. ఒక్కసారి సారాంశం అన్నతో ఏదో ఉంటది మాతాజీ, భాగవత కథలు అని ఉంటుంది. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. కావాలంటే ఇంకా తక్కువ ధరలో చూడండి. పావని మాతాజీ, ఒక నిమిషం స్పాట్ లైట్ చేస్తున్నా, చూడండి. భాగవత కథలు అని ఉంటుంది. మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, మీషోలో ఉంది. ఓకే, మీషోలో ఇంకా తక్కువ వస్తుంది. మాతాజీ ప్రింట్ అనేది సరిగా ఉండదు మాతాజీ, ఒక్కొక్కసారి మన దగ్గర అయితేనే ప్రింట్ కరెక్ట్ ఉంటది మాతాజీ, అట్లా. బట్ మీరు అలాంటి అన్ని సరిగ్గా చూసుకొని కొనాలంటే టెంపుల్ ఇస్ బెస్ట్. టెంపుల్ కి వెళ్ళి మీరు చదవచ్చు, ఒకసారి కంటెంట్ ఏమేమి ఉంది అవన్నీ చూసుకొని చదవచ్చు. అంత ప్రింట్ బాగుందా, ఒక్కొక్కసారి రియల్ గా ప్రింట్ లైక్ యూజువల్లీ డిఫెక్ట్ ఐటమ్స్ కూడా అమ్ముతారు అనమాట మీషోలో. సో ఇట్స్ బెటర్ నాట్ టు చూస్ మీషో, ఇట్స్ బెటర్ టు చూస్ ఇస్కాన్ ఉంది. అవును మాతాజీ. ఒక్క నిమిషం. కృష్ణ కుమార్ మాతాజీ. శ్రీనివాస్ ప్రభుజీ. శ్రీనివాస్ మాతాజీ. హరే కృష్ణ. మీ పేరు చెప్పారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి ఉంటున్నాము. ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఓకే, నేను అంటే మొన్నటి నుండి జాయిన్ అయ్యాను. 5 రోజులు అవుతుంది. 5 రోజులు ఇప్పుడు అంటే భగవద్గీత చెప్తున్నారు, బట్ మాకు ఇంకా ఫ్రమ్ దగ్గర నుండి కావాలంటే ఎప్పటి నుండి అది అవైలబిలిటీలోకి వస్తుంది? ఏంటి ప్రభు? అదే మొదటి నుండి వినాలంటే ఏం చేయాలా? ఎప్పుడు అది రన్నింగ్ లో? అండ్ సార్ గారు అదే నిన్న గిరిధర్ గారిని అడిగితే వస్తుందండి, వాళ్ళకి ఇస్తారు అన్నారు. వస్తుంది. మళ్ళీ మొదలు పెడతారు అది? ఈ సెషన్స్ అయిపోవాలి ప్రభు. ఫస్ట్ ఈ సెషన్ అయిపోయాక వచ్చింది కదా, సో ఈ సెషన్ లైక్ ఈ సెషన్స్ 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ అనేటివి అయిపోయాక సో మళ్ళీ లైక్ మేము ప్లాన్ చేయాలన్నమాట. లైక్ ప్రతి ఒక్క శ్లోకానా లేకపోతే వేరేది ఏమైనా బ్యాచ్ ఉందా అని.
సో మరి మీకు ఇంకా లైక్ మీకు ఇప్పుడే కావాలి అంటే మీ రికార్డింగ్స్ కూడా షేర్ చేస్తుంటారు గ్రూప్ లో మాతాజీస్. సో మీరు ఆ రికార్డింగ్స్ లైక్ ప్లే లిస్ట్ ఉంటుంది, మీరు ఆ ప్లే లిస్ట్ ని కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, దేంట్లో ఉంటది ఆ ప్లే లిస్ట్ మేడం? గౌరంగవాణి యూట్యూబ్ ఛానల్ అని. గౌరంగం. ఓకే, అది కొంచెం దీంట్లో పెట్టండి మేడం, గ్రూప్ లో పెడితే నేను చూస్తాను ఒకసారి. ఓకే ఓకే ప్రభుజీ. 108 అన్నది ముఖ్యమైనవి మీరు పెడుతున్నారు ఇప్పుడు చెప్తున్నారు. ఎస్. సో మళ్ళీ ఓకే, లైక్ ఫస్ట్ శ్లోక నుండి లైక్ ఎవ్రీ శ్లోక అంటే లైక్ యూ హ్యావ్ టు వెయిట్. ఈ సెషన్స్ అనేటివి అయిపోవాలన్నమాట 108 తర్వాత. అంటే ఇది అయిపోయిన వెంటనే వాళ్ళు పెడతానన్నారు సార్, ప్రభుజీ గారు పెడతానండి, అది ఎప్పుడు అన్నది వాళ్ళే చెప్తారు. అది అది ఎన్నోది పోస్ట్ అవ్వాలి చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఎన్నో జరుగుతుంది మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్? లాస్ట్ చాప్టర్ లో ఉన్నాం అనమాట. ఇంకొక కొన్ని ఉన్నాయి అనమాట ప్రభు, ఇంకొన్ని ఉన్నాయి శ్లోకాస్. సో అంటే అవి 108లో అయిపోయాక అంటే 108లో ఎన్ని ఉన్నాయి అని. ఒక్క నిమిషం. 99 అండి, 99 అయినాయి. 99 ఉన్నాయి. యా, థ్యాంక్ యూ ప్రభుజీ చెప్పినందుకు. సో ఓకేనా ప్రభుజీ, సో మీరు వెయిట్ చేయాలి, గ్రూప్ లో మెసేజ్ వస్తుంది. సో అప్పుడు మీరు ఆ సెక్షన్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా 8 ఉన్నాయని చెప్తున్నారు భవానీ మాతాజీ. సో ఈ 8 శ్లోకాస్ అయిపోయాక మళ్ళీ స్టార్టింగ్ నుండి కృష్ణ గురించి తెలుసుకోవచ్చు, కృష్ణ యొక్క గైడెన్స్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ హరే కృష్ణ. యాక్చువల్లీ జపా సెషన్ 2 అనేది కూడా ఉంది, మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ శ్లోక చర్చిస్తున్నారు, కానీ స్టార్టింగ్ నుండి అంటే ఇప్పుడే కాదంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది, మిడిల్ నుండి కూడా లైక్ వినాల్సి వస్తుంది అప్పుడు కూడా. రాసరథి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆ ప్రభుకి చెప్పండి, రేపు ఎలాగో గోవర్ధన్ ప్రభు జాయిన్ అవుతారు క్లాస్ లో. ఇవి ఇంకొక కొన్ని శ్లోకాస్ ఉన్నాయి కదా, 8 9. అదే చెప్పాను 9 శ్లోకాస్ ఉన్నాయి. సో ఈ శ్లోకాస్ అయిపోయే లోపు ప్లాన్ చేస్తున్నారు. అంటే మళ్ళీ స్టార్టింగ్ చేద్దామా లేకపోతే మళ్ళీ 108 చేద్దామా అనేది అదేదో ప్లానింగ్ ఉంది. ఇంకా అదే చెప్పాను మాతాజీ. వాళ్ళను కంపల్సరీ జాయిన్ అవ్వమని చెప్పండి ఈ క్లాస్ లో. అదే అంటే మామూలుగా ప్రభు ఫస్ట్ వచ్చి చెప్పిండ్రు కదా, ఆ ప్రభు జాయిన్ అయిండ్రో లేదో. అంటే ఏం చెప్పారంటే, మీకు ఇప్పుడే స్టార్ట్ అవుతుందని అనుకోండి, మీరు లాస్ట్ ఎండింగ్ చాప్టర్ నుండే స్టార్ట్ అవుతుందని అనుకోండి అని చెప్పిండ్రు కదా ఎవరైతే న్యూగా ఇవాళ జాయిన్ అయిండ్రో అలా. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. సో మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ సంతోషిని మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్, ఈరోజు ఫస్ట్ టైం వింటున్నా, ఈరోజు జాయినింగ్ క్లాస్ లో భగవద్గీత మీరు అంటే ఇందాక ఒక ప్రబోధితం చెప్తున్నారు కదా మాతాజీ. అంటే భగవద్గీత ఈ 18 రోజులు అలా చెప్తారా, లేకపోతే బుక్ లో ఎలాగైతే ఒక్కొక్క శ్లోకాస్ ఉన్నాయి కదా మాతాజీ ఒక్కొక్క చాప్టర్ నుంచి, ఆ విధంగా చెప్తారా? అంటే అదే చెప్పారు కదా ఇప్పుడు రాసరథి మాతాజీ ముందు స్టార్టింగ్ లో కూడా ప్రభుజీ చెప్పారు ఏంటంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు అన్నమాట. 108 ఇంపార్టెన్స్ శ్లోకాస్ మళ్ళీయా లేకపోతే స్టార్టింగ్ ఫస్ట్ 1.1 1.2 1.3 అట్లానా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ప్రభుజీ ఇప్పుడు మాతాజీ ఏమన్నారు, సో 18 చాప్టర్స్ స్టార్ట్ లైక్ 18 చాప్టర్లు ఉన్నాం కదా, ఇప్పటి నుండే స్టార్ట్ అయినట్టు భావించండి అని అన్నారు అనమాట. సో ఇంకొకటి జపా 2 అనేది కూడా ఉందన్నమాట, దాంట్లో ఎవ్రీ శ్లోక తీసుకుంటున్నారు. సో మీరు దాంట్లో అటెండ్ అవ్వచ్చు, కానీ 10th చాప్టర్ వరకు వచ్చింది అనమాట అది. సో మళ్ళీ మీకు స్టార్టింగ్ కావాలంటే యూ హావ్ టు వెయిట్. ఓకేనా మాతాజీ? అంటే నెక్స్ట్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ టైం ఉంటుందా మాతాజీ? టైం కూడా చేంజ్ అవుతుందా? ఆ టైమింగ్ మార్నింగ్ ఉంటుంది జపా 2. జపా 2 కాదు మాతాజీ, మార్నింగ్ అంటే ఏ టైం మాతాజీ? ఏంటి మాతాజీ? జపా 2 అన్నారు కదా, జపా 1 minute. ఎస్ మాతాజీ.
హరే కృష్ణ. మీరు అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. జపాటు చెప్పారు కదా మాతాజీ, ఆ టైం మాతాజీ. ఆ టైమింగ్ 6:15 మార్నింగ్. ఇక్కడ ఏదైతే స్టార్ట్ చేస్తారో ప్లానింగ్ లో ఉన్నారన్నారు కదా, అది ఈ టైం అయినా మాతాజీ? నైట్ 8 లేకపోతే? ఇట్ డిపెండ్స్ మాతాజీ. లైక్ మళ్ళీ లైక్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు కాబట్టి, డిసైడ్ చేసుకున్నాక ఆ పోస్టర్ అండ్ లింక్ అనేటివి గ్రూప్ లో షేర్ చేస్తారు అనమాట. ప్రభుజీ అండ్ పావని మాతాజీ ఉన్నారు కదా, సో మాతాజీ షేర్ చేస్తారు. ఓకేనా? ఈరోజు క్లాస్ కొంచెం బాగుంది. అంటే శ్లోకాస్ మాకు చెప్పి అందరి చేత పార్ట్ 1 అదే లెవెల్ 1 లెవెల్ 2 3గా చేసి తర్వాత మళ్ళీ చూడకుండా చెప్పించడము, ఇలాంటి చాలా ఈజీగా ఉంది. బుక్ కూడా చదివి వచ్చాను, నమ్మకం కూడా ఆల్ గ్లోరీస్ టు గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభుజీ. ప్రభుజీ ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే ఫస్ట్ నుంచి అయితే ఇంకా బాగుంటది. అంటే 1 2 3 శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో అలా అయితే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఇది ఈజీగా కూడా అర్థం అవుతుంది నా ఒక ఉద్దేశం అవుతుంది. అంటే ఏ క్లాసెస్ విన్నా చాప్టర్ 18 days చెప్తుంటారు కదా, అందుకని కొంచెం ఓకే. రిమైనింగ్ శ్లోకాస్ కొంచెం పలకడం ఇది కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంటది అనమాట. అది ఎక్కడ మనకి 2 lines గా ఉంటుంది కదా బుక్ లో, అందులో ఎలా రీడింగ్ చేయాలి, ఎక్కడ స్టాప్ ఎక్కడ స్టార్ట్ ఒక్క మాకు అదే నాకైతే బాగా కనిపిస్తుంది. ఓకే మాతాజీ. సో థ్యాంక్ యూ మాతాజీ. సో మీరు అటెండ్ అవ్వండి, టైమింగ్స్ చేంజ్ అవ్వమని చెప్తున్నారు. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా క్లారిఫికేషన్ డౌట్స్? హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభుజీ, శ్రీనివాస్ గుప్తా ప్రభుజీ హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. జైని శ్రీనివాస్ గుప్తా ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ అదే బుక్స్ దయచేసి అందరూ టెంపుల్లోనే కొంటే బాగుంటది మాతాజీ. మన టెంపుల్ ఇన్కమ్ వస్తుంది. అవును, టెంపుల్లోనే బెస్ట్ అన్నమాట. రేట్ ఎక్కువైనా తక్కువైనా, ఎందుకంటే టెంపుల్లో బుక్స్ అమ్మడంలో ఉండే బాధలు నేను దగ్గరగా ఉండి గమనించిన మాతాజీ. అందుకని బుక్ డిస్ట్రిబ్యూషన్ సేవలో, అప్పుడు టెంపుల్ సేవలో కొన్ని రోజులు చేశాను హ్యాబిట్స్ టెంపుల్లో. సో దయచేసి మనందరూ భక్తులందరికీ విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో టెంపుల్లోనే కొనే ప్రయత్నం చేయండి మాతాజీ. మీకు ఏదైనా బుక్ కావాలన్నా నేను ఒకవేళ ఎవరి ద్వారానన్నా కొరియర్ పంపించగలుగుతా. అంటే నా దగ్గర లేవు, అక్కడ ఉన్న వాళ్ళకు పురమాయించి చెప్పగలుగుతా. సో టెంపుల్ కొనొచ్చు. సో టెంపుల్లో కొంటే మన టెంపుల్ కి ఆదాయం మాతాజీ, అంతే. ఎస్ ప్రభుజీ. ఇప్పుడు ఇస్కాన్ బృందావన్ ని చూసుకున్నారు అనుకోండి, ఇస్కాన్ బృందావన్ మార్ట్ అని ఉంటుంది. లైక్ దగ్గరలో ఇస్కాన్ లేకపోతే మీరు ఇస్కాన్ బృందావన్ మార్ట్, లైక్ టెంపుల్ బేస్డ్ వెబ్సైట్స్ ఉంటాయి. మీరు అక్కడ ఉన్నా లేక టెంపుల్ కి వచ్చేస్తాయి అన్నమాట లక్ష్మి అనేది. సో మీరు సేవ చేసేసి ఉంటారు, లైక్ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సేవ అనేది జరిగిపోతుంటది అనమాట అలా చేస్తే. ఎస్ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. మీకు ఏం డౌట్స్ లేకపోతే మనం కంక్లూడ్ చేసేయచ్చు. ఇప్పుడు టైం 9:30 కావస్తుంది. రాష్ట్రపతి మాతాజీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నారు. 1 minute. నేను ఫస్ట్ రికార్డింగ్ స్టాప్ చేసేస్తాను.